హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాం కదా! ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అలా సరదాగా బయటకైతే వెళ్ళాము. తమ్ముడికైతే జాబ్ వచ్చింది. దానికైతే పార్టీ ఇవ్వడానికైతే మమ్మల్ని అయితే తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. 6 మంత్స్ బ్యాక్ జాబ్ అయితే వచ్చింది. ఇంక సాలరీ పడినాక పార్టీ ఇద్దామని అయితే వెయిట్ చేశాడు. మేము రాకముందు అయితే చాలామందికి ఇచ్చేసాడు. ఇంక తర్వాత మేము వచ్చినాక వాళ్ళ బావ అయితే ఊరైతే వెళ్ళిపోతున్నాడని ఆ రోజు నైట్ మమ్మల్ని కూడా పార్టీకి అయితే తీసుకొని వెళ్ళాడు. ఇంకా నేను, అన్నయ్య అండ్ మా హస్బెండ్, మరిది, తమ్ముడు మేమైతే వెళ్ళాము. చెల్లయితే రాలేదు, కొంచెం సిక్ అయిందని చెప్పి. ఇంకా అలా అయితే వెళ్ళిపోయి డాబా దగ్గర ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేసాం. ఇది నియర్ బై విజయవాడ ఈడుపుగల్లులో అయితే ఉంది. పంజాబీ డాబా అని చెప్పి. టేస్ట్ అయితే నంబర్ 1గా ఉంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. అక్కడ మన కృష్ణా జిల్లా ఏరియాలో విజయవాడ సిటీలో అయితే ఉండేవాళ్ళైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ రోజైతే చాలా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. అన్నయ్య నేను వీడియో తీస్తుంటే నవ్వుతూ ఉన్నాడు. తినేటప్పుడైనా మమ్మల్ని ప్రశాంతంగా తినవచ్చు కదా అని చెప్పి అంటూ ఉన్నారనమాట తమ్ముడు, అన్నయ్య. ఇంకా బ్రదర్స్ ఇద్దరు ఇక్కడ మీటింగ్ అయితే వేస్తున్నారు. ఇంకా అన్నయ్య, తమ్ముడు ఇంటికైతే వెళ్ళిపోతూ బాయ్ అయితే చెప్పేస్తున్నారు. మా మరిది కూడా బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. కానీ మేమందరం ఉండేది ఒకే చోట. చాలా ఎంజాయ్‌గా ఉంటాం. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరిని ఇంట్రడ్యూస్ చేస్తా ఫ్రెండ్స్ మీకు ఒకరోజు ప్రతి ఒక్క ఫ్యామిలీని కూడా. ఇంకా మా హస్బెండ్ ఆ రోజు నైట్ అయితే ఊరైతే వెళ్ళిపోతున్నాడు కాబట్టి మేమైతే బైపాస్‌కైతే వచ్చేసాం. నేను, డ్యాడీ అండ్ తమ్ముడు, పిల్లలైతే వచ్చేసాం. మాకు నియర్ బై బైపాస్ అయితే బసెస్ అయితే ఆగుతాయన్నమాట హైవేలో. ఇంకా జాబ్ కూడా ఇంపార్టెంట్ కదా! లీవ్ తీసుకోవడం అయిపోయింది కాబట్టి, ఇక మా హస్బెండ్ అయితే లీవ్ అయిపోయిందని చెప్పి ఊరైతే వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇంక మళ్ళీ ఎలక్షన్స్‌కైతే వస్తారు. ఇంక ఇది ఫ్రెండ్స్ మా వీడియో. మేమైతే డాబాలో బాగా ఎంజాయ్ చేసాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని మీకు ఒకరోజు తప్పకుండా ఇంట్రడ్యూస్ చేస్తా ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.